ನ್ಯಾಯಾಲಯದ ಪ್ರಕರಣ ತನಿಖೆ ಹಂತದಲ್ಲಿರುವಾಗಲೇ ಮಾವಿನ ಮರಗಳನ್ನು ಕಟಾವು ಮಾಡಿರುವ ಆರೋಪ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಗಿಜಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೇಳಿಬರುತ್ತಿದೆ. ಗಿಜಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಚಂಗಪ್ಪನ ಮಾಲೀಕತ್ವದ ಸರ್ವೆ ನಂಬರ್ 53/P3 ನಲ್ಲಿ 3 ಎಕರೆ 39 ಗುಂಟೆ ಜಮೀನನ್ನು 3 ಜನ ಗಂಡು ಮಕ್ಕಳು 1 ಎಕರೆ 13 ಗುಂಟೆ ರೀತಿಯಲ್ಲಿ ಭಾಗಗಳನ್ನು ಪಡೆದು ವ್ಯವಸಾಯ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದು, ಚಂಗಪ್ಪನ ಕೊನೆಯ ಮಗ ಸಹದೇವಪ್ಪ ಅನ್ನೋರು ಶೆಡ್ಯೂಲ್ ಪ್ರಕಾರ ಸಂಪೂರ್ಣವಾಗಿ 3 ಎಕರೆ 39 ಗುಂಟೆ ಜಮೀನನ್ನು ತನ್ನ ಹೆಸರಿಗೆ ಮಾಡಿಕೊಂಡು ಬೇರೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಮಾರಾಟ ಮಾಡಿದ್ದಾನೆಂದು ಚಂಗಪ್ಪನ ಮೊಮ್ಮಗ ಸುಬ್ರಹ್ಮಣಿ ಆರೋಪಿಸಿ ಮಾತನಾಡಿ, ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪನಾದ ಸಹದೇವಪ್ಪ ಪಾಳ್ಯ ಗ್ರಾಮದ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅನ್ನೋರಿಗೆ 12 ಲಕ್ಷಕ್ಕೆ ಬೋಗಿ ಕೇಟಿದಂತಹ ವೇಳೆ ನಾನು ಹಣವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಕೇಳಿದ್ರು ಸಹ ಜಮೀನನ್ನು ಬಿಟ್ಟುಕೊಟ್ಟಿಲ್ವೆಂದು ಆರೋಪಿಸಿ ಪುನಃ ಜಮೀನು ಮಾರಾಟ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆಂದು ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಪ್ರತಿ ವರ್ಷ ಮಾವಿನ ತೋಟದಲ್ಲಿ ಫಸಲು ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ದು, ನಾವು ಬಂದು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾರಾಟ ಮಾಡಿರೋದು ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ನಮಗೆ ಮಾಡಿರುವ ಮೋಸದ ಕುರಿತು ಈಗಾಗಲೇ ನಾವು ನ್ಯಾಯಾಲಯದ ಮೊರೆ ಹೋಗಿದ್ದು, ಪ್ರಕರಣ ತನಿಖೆ ಹಂತದಲ್ಲಿರುವಾಗಲೇ ಇಂದು 3 ಎಕರೆ ಜಮೀನಿನಲ್ಲಿದ್ದ ಮಾವಿನ ಗಿಡಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕತ್ತರಿಸಿ ನೆಲಸಮ ಮಾಡಲಾಗಿದೆ. ಪ್ರಕರಣ ತನಿಖೆ ಹಂತದಲ್ಲಿರುವಾಗಲೇ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿರೋದು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಸರಿ? ನಮಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿಕೊಡಬೇಕು ಅಂತ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. మా తాతకున్నాక ముగ్గురికి వచ్చింది భాగాలు, పాపలకి అక్కలకి సాదేవకి. వాళ్ళకి ముగ్గురికి వచ్చినాక ముగ్గురు 3 భాగాలు చేసుకుంటామండి. మేమేమో కరాంతంగా ములుబాలకు వెళ్ళిపోయింది 20 ఏళ్ళు లేదు ఊళ్ళో. మా ఎప్పటి నుంచి షెడ్యూల్ ప్రకారం ఖాతా బదలాయించుకొని మా పిన్నయ్య సాదేవప్ప అనే పాలెం నారాయణ రెడ్డికి రిజిస్టర్ చేస్తున్నాం. రిజిస్టర్ చేసిన తర్వాత మేము ఇతకి 2004లో వచ్చి ఏంపా ఎట్లా అంటే ఆయన ఉన్నారా మాట్లాడుకున్నాము, అది ఇది ఆయన చచ్చిపోయేపాటికే పాలెం నారాయణ రెడ్డి నాకు మీ పిన్నయ్యకి 12 లక్షలు ఇచ్చినానప్ప, ఆ 12 లక్షలు నాకు ఇచ్చేయి, నీ సొమ్ము నువ్వు పెట్టుకోవాలని. నేను ములుబాలతో జమీన్ అమ్ముకొని 8 లక్షలకి జమీన్ అమ్ముకొని వచ్చి ఊరికి పోతే ఇంట్లో వండుకొని లేదు అనేసిపోయింది. నేను ఇచ్చిన దుడ్డు తీసుకోలేమని. ఇప్పుడు ఊర్లో ఈరప్ప, మునియప్ప, రవణప్ప వీళ్ళు మాకు అయ్యలేదు, వాళ్ళకి మాకు ఆపోజిట్. అట్లా వరకు పసులు రుచి చేసినాను చెప్పేసి మొన్న ఒక 2 ఏళ్ళప్పుడు గలాట్ అయినప్పుడు స్టేషన్లో వాళ్ళు వండుకొని ఏమంటారంటే, పాలనారాయణ డాక్యుమెంట్ ఉంది, మీరు ఆపోజిట్ చేయొద్దండప్ప, కాయలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ బాధ వాళ్ళు పెట్టుకొని నువ్వు కోర్టు కేసుకుంటాడు సాధించుకొచ్చి మళ్ళీ ఇచ్చేయి. సరేలే అంతట్లో ఉండిపోతే కాయలు పెట్టుకుంటాడు కదా. ఈ పొద్దు వచ్చి ఈ ప్రకారం అంతా తోటంతా కోసేసినాం. మా ఎప్పుడు మేము నాటినది మా తాత నాటి మేమంతా కాయలు లేని ఇంకో నీళ్లు మోసి మేము సాకిండే చెట్లునే ఈ పొద్దు కోసేసినాం తోట. ఎవరు కోసిన తోట? ఈరప్ప. ఎవరు వాళ్ళది? గిజ్గాన్పల్లె. వాళ్ళు పసులు తీసుకోండి కదా అని చెప్పింది మీరు? పసులు ఫస్ట్ చెప్పిందే వాళ్ళు కోపించినది. ఫస్ట్ కూలోళ్ళు ఏం చెప్పారంటే ఈరప్ప చెప్పా అని చెప్పి మళ్ళా వీడు వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేసి పాలెం నారాయణ రెడ్డి కోపించా అని చెప్పి మళ్ళీ వాళ్ళు మారిరే. ఇప్పుడు మీకు వీడియో ఉంది కాదు. ఇప్పుడు మీకు ఎవరి పైన మీరు ఆపాదన చేస్తున్నారు? దీనిపైన నారాయణ రెడ్డి పైన ఈరప్ప పైన ఏం కావాలి ఇప్పుడు మీకు న్యాయం? దీంట్లో మా సహాయం మీద కేసు నడుస్తా ఉంది వాళ్ళకే దానికి సంబంధం. ఇప్పుడు పసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో చెప్పి ఉన్ని మేము సాధిస్తా ఉన్నాం కోర్టులో, మేము ఇప్పుడు చెట్లు కొన్నారు దానికి ఏం సంబంధం? కల్పన వచ్చేసింది కదా. ఇప్పుడు చెట్లు ఎట్లా పోయాలి? పసులు పెట్టుకోవాలా వాడు చెట్లు పోయాలి? వానికి దీనికి సంబంధం ఏమి? ఎట్లా కోసి 1 ముందు ఎత్తుకోరమ్మని